మహిళల భద్రత ఎలా ఉంది? లేదండి. భద్రత అనేది ఎక్కడుందండి? ఉంటే గనక రీసెంట్‌గా మహిళలకనే కాదండి, ఎవరికీ లేదు భద్రత. తాగేసి రోడ్డు మీద బస్సు హార్న్ కొట్టాడని డ్రైవర్‌నే కొట్టడానికి వస్తున్నారు ఈ రోజుల్లో. ఇంక మహిళలకి మామూలుగా నడిచెళ్ళే భద్రత ఎక్కడుంటుందండి? జనసేన ఎమ్మెల్యే వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? జనసేన ఎమ్మెల్యే గారు చేసిందైతే ముమ్మాటికి తప్పండి అది. ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు అయ్యుండి అలా చేయడం చాలా తప్పు. పైగా నేను అలా చేయలేదని సమర్థించుకుంటున్నారు. సమర్థించుకుని మళ్ళీ ఆరోపించిన ఆవిడనే తప్పని రివర్స్‌లో అటాక్ చేస్తున్నారు. ఒక మహిళని అలా కించపరచడం చాలా తప్పండి. జగన్ పుట్టినరోజుకి ఒక మేకపోతు తలకాయ నరికారని లేకపోతే కోడిని హింసించారని కేసులు పెట్టారు. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇలా మహిళ మీద అత్యాచారం, లైంగిక దాడి చేసినా కూడా ఒక కేసు కూడా లేదు. అదే చెప్తున్నాను కదండీ! వైఎస్ఆర్‌సీపీలో సాధారణ నాయకులు, లేదంటే పార్టీని అభిమానించే కార్యకర్తలు వాళ్ళు ఏదో చేశారు అత్యుత్సాహంతోటి. నాయకుడి పుట్టినరోజుని జరుపుకోవడానికి అత్యుత్సాహంతోటి ఏదో చేశారు. దానికి ఆ రేంజ్‌లో చేయాల్సిన ఇది లేదు. అలాగైతే చాలామంది చేశారు. బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా నగ్గినప్పుడు చేశారు. ఏదో బర్త్‌డేలకి చేశారు. అలాంటప్పుడు అటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అటన్నిటి మీద యాక్షన్ తీసుకోకుండా ఏదో కుర్రోళ్ళు లోకుగా దొరికారు కదా అని వాళ్ళని ఏదో దోపిడీలు, రేపులు చేసిన రౌడీ షీటర్‌లాగా రోడ్ల మీద నడిపించి వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళకి సమాజంలో ఏమీ పెద్ద తప్పు చేసిన కుర్రోళ్ళలాగా ఆ ఊరిలో ఫ్రేమ్ చేయడం చాలా తప్పు. మహిళల జోలికి వస్తే ఊరుకోను, ఎంతటి వాడినైనా ఉపేక్షించను అని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎందుకని సైలెంట్? చెప్తున్నాను కదండి, ఆయనకి ఓన్లీ ఆపోజిషను వేరే వాళ్ళ కూటమిలో ఉన్న నాయకులు చేస్తే కనపడదు. అది మహత్కార్యం. అది వేరే వాళ్ళు ఎవరైనా ఏమైనా చేస్తే తప్పు ఆయన దృష్టిలో.